హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బండారు రాధాకృష్ణ విరచిత అంశంగా మతం సైన్స్ భిన్న ధృవాలు అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. మతం సైన్స్ భిన్న ధృవాలు. అంతేకాదు, మతం సైన్స్ పరస్పర విరుద్ధం కూడా. మతం వ్యవస్థీకృతమైన పరిణతి చెందనిది. ప్రకృతి గురించి క్రమబద్ధమైన జ్ఞానాన్ని సైన్స్ అంటాం. ఈ రెంటి మధ్య సమన్వయం ఉండదు. అసలు మతానికి సైన్స్ విరోధిగానే పరిగణించాలి. ప్రతి మతము మార్పులేని పరమ సత్యాలను ప్రతిపాదిస్తుంది. కానీ నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు జరిగే మార్పు అభ్యుదయాన్ని సాధిస్తూ వాస్తవికతకు దగ్గరగా పరిగణించేది శాస్త్రం. భూమి చదరపు బల్లగా ఉన్నదని మత గ్రంథాలన్నీ చెప్పాయి, మతాలన్నీ నమ్మినాయి. కానీ అది శాస్త్రానికి పూర్తి విరుద్ధం. అంతేకాక ఏ ఒక్క విషయాన్ని మతాలన్నీ ఒకే రకంగా చెప్పలేదు. కానీ సైన్స్ విభిన్నంగా వాటికి ఏ విషయం చెప్పదు. అసలు మతం స్వతంత్ర ఆలోచనను, నిశిత పరిశీలనను, నిర్ణయాల మార్పును అంగీకరించదు. మతం శాస్త్రానికి విరుద్ధం కాదని కొందరంటారు. ఆస్తికత, మతం సత్యాలైతే ఇక స్వతంత్రంగా ఆలోచించే పని ఉండదు కదా. కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను బయటకు తవ్వి దాన్ని వెలికి తీయడానికి గతంలో ఎందుకో ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కొన్నారు. కానీ వెలికి తెచ్చిన చారిత్రక సత్యాలను మతస్థులు అంగీకరించకపోగా వాటిని పూడ్చిపెట్టడానికి మతస్థులు ఎంతగానో కృషి చేశారు. గతంలో మతస్థుల దౌర్జన్యానికి, అత్యాచారాలకు భయపడ్డ కొందరు నాస్తికులు, హేతువాదులు తమ భావాలను బహిరంగంగా బయటపెట్టలేక తమలోనే దాచుకున్నారు. కానీ నాస్తికులకు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. మతం ప్రశ్నను నిషేధిస్తే శాస్త్రం, అదే సైన్స్, విశ్వాసాన్ని ప్రశ్నిస్తుంది. శాస్త్రం దేవుడి గురించి, మతం గురించి ఏనాడు చెప్పదు. సైన్స్ ఫలితాల్లో నాస్తికత్వం ఒకటి కావచ్చు, కానీ సైన్స్ ధ్యేయం మాత్రం నాస్తికత్వం కాదు. సైన్స్ సత్యాన్ని శోధిస్తుంది, ఫలితాల్లో దేవుడు కనిపించడు. కనుక నాస్తికత్వం బయటకు రావచ్చు, కానీ నాస్తికత్వం సైన్స్ కాదు అని చెప్పుకోవాలి. సైన్స్ ఎప్పటికప్పుడు మారుతూ అభ్యుదయ భావాలకు, అభ్యుదయ బాటలకు నాంది పలుకుతుంది. శాస్త్రీయత అంటే హేతుబద్ధత. అందుకే హేతువాదం అనేది శాస్త్రీయవాదమే. డార్విన్ పెంపొందించిన జీవ పరిణామ సిద్ధాంతం మత గ్రంథాలన్నింటికీ విరుద్ధమే. డార్విన్ క్రైస్తవుడిగా పెరిగి చివరకు నాస్తికుడిగా మారాడు. దాంతో డార్విన్ మీద కుళ్ళిన కోడిగుడ్లు, పేడ శుద్ధలు పడ్డాయి. కానీ బ్రూనో సజీవ దహనం తర్వాత 250 ఏళ్లకు పరిణామ సిద్ధాంతం ద్వారా డార్విన్ రేపిన దుమారం మతాన్ని చావు దెబ్బ కొట్టింది. దాంతో హేతువాదం బలం పుంజుకుంది. బ్రూనో అసలు సైంటిస్ట్ కాదని మతస్థులు ప్రచారం చేశారు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందన్న కోపర్నికస్ను ఒక ఫూల్గా మతస్థులు చిత్రించారు. 70 ఏళ్ల గెలీలియోను క్రైస్తవ ఆరాధకుడు పోప్ రోముకు పిలిపించగా వయస్సురీత్యా రాలేని స్థితిలో సంకెళ్ళు వేసి ఊరూరా ఊరేగించి తీసుకురమ్మన్నారు. చివరకు
78వ ఏట గృహ నిర్బంధంలో గెలీలియోను దారుణంగా మరణించటం జరిగింది. మతం నిర్ణయించిన విలువలకు మనిషి కేంద్రం కాదు. ఆ విలువలు శాస్త్రానికి విరుద్ధం. దైవం కేంద్రంగా జాతి మత విద్వేషాలకు నిలయమైన మత సమాజం వాటిని రూపొందించాయి. ప్రస్తుతం జాతి మత వర్గ కుల రాజకీయాల్లో మనం మునిగి తేలడం వల్ల సైన్స్ సాధించిన విజయాలను మానవ సంక్షేమానికి కాకుండా మానవ వినాశనానికి ప్రయోగించడానికి పూనుకోవటం విచారకరం. మత సమాజంలో పుట్టి మత సంస్కారంలో పెరిగి శాస్త్రజ్ఞులైన తర్వాత మతాన్ని విడిచిపెట్టకపోతే వారి మానసిక బలహీనతగానే పరిగణించాలి. ఇక ఐన్స్టీన్ విషయానికి వస్తే ఆయన విశ్వమానవవాది. హిందూ మతస్థులు బుద్ధుణ్ణి భ్రష్టు పట్టించడానికి బుద్ధ పురాణాలు రాశారు. చివరకు ఆయన్ని విష్ణుమూర్తి అవతారంగా కూడా మార్చారు. ఈ విశాల విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రజ్ఞులది నమ్మకమైన బాటని మతస్థులది గమ్యం చేర్చే బాట కాదని ఐన్స్టీన్ చెప్పారు. ఉన్నది ప్రకృతి, అది ఇన్ఫ్లెక్సిబుల్, అది మధ్యంతర రహితం అని ఆయన అన్నమాట హేతువాదులు నాస్తికులు అంగీకరిస్తారు. పరతత్వం ఉన్నదని అంగీకరిస్తే సైన్స్ పోయి మతం నిలుస్తుంది. కానీ సైన్స్ ఆ విషయాన్ని ఒప్పుకోదు. అందుకే సైన్స్ మతం ఎప్పుడూ విరుద్ధ శక్తులు. వాటి దిశలు వేరు. వాటి మధ్య సమన్వయం అస్సలు కుదరదు. సైన్స్ ప్రకృతి గురించి చెబితే మతం దైవం గురించి చెబుతుంది. మనిషి ఆటవిక దశ నుంచి మారే కొద్దీ మతము మారింది. తప్పని పరిస్థితిలో మతం మారుతూ వచ్చింది. సృష్టి జరిగిందని కానీ వినాశనమవుతుందని చెబితే విజ్ఞానం అంగీకరించదు. జీవశాస్త్రం జీవ పరిణామాన్ని, మనస్తత్వ శాస్త్రం ప్రకృతి పరిణామంలో భాగాలే. అందుకే దేవుడున్నాడనే వాదన ఎగిరిపోయింది. అయినా ఇప్పటికీ ఆధ్యాత్మికవాదులు ప్రజలను అదే ముసుగులోనే ఉంచి భక్తిని పెంచుతున్నారు. ఇదండి వివేచనాంశంగా మన కానమోకు కథావచన శ్రోతలకు బండారు రాధాకృష్ణ విరచిత అంశం మతం సైన్స్ భిన్న ధృవాలు అనేటువంటి అంశాన్ని అవగాహన నిమిత్తం మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.